ఆదికాండము మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. నాతోనే ఉంటామని చెప్పండి. 1 2 3 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాక అనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలము మీ స్వరాన్ని మేము వినాలని మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. మా మనోనేత్రములు వెలిగించండి. మన పెన్నడు చూడని సంగతులు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు మా హృదయాలను మీరు సంధించి మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన కాలములను సూచనలను చేశాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు స్పీక్. కాలములను సూచనలను ఆయన చేశాడు. సో రికగ్నైజింగ్ టైమ్స్ అండ్ సీజన్స్, కాలములను సమయములను గుర్తించటం చాలా ప్రాముఖ్యం. మనిషి జీవితంలో చాలా సీజన్స్ వస్తాయి, డిఫరెంట్ సీజన్స్. నేచురల్గా కూడా మన యొక్క ప్రకృతిలో వివిధ రకములైన సీజన్స్ మనకు కనిపిస్తాయి. వర్షాకాలం అని, వేసవి కాలం అని, ఆ తర్వాత స్ప్రింగ్ సీజన్, వింటర్, ఇట్లా డిఫరెంట్ సీజన్స్. ఎందుకంటే దేవుడు ఆ విధముగా ఆయన చేశాడు. ఏ కాలంలో చేయవలసిన పని ఆ కాలంలో చేయాలి. కానీ కొన్నిసార్లు రాబోతున్న కాలమునకు ముందుగానే సిద్ధపడుతూ ఉండాలి. మీరు ఒక వ్యవసాయకుడిని కలిస్తే వ్యవసాయకుడు రాబోతున్న కాలమునకు తన పొలమును సిద్ధపరచుకుంటాడు. రాబోతున్న కాలమునకు తన యొక్క వ్యవసాయమును ఎలాగ జరిగించాలో జాగ్రత్తగానే ముందుగానే కాలములను వాటిని గమనిస్తూ ఉంటాడు. 14వ వచనం బాగా గమనించండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేశాడు. హీ మేడ్ లైట్, లెట్ లైట్స్ అపియర్ ఇన్ ద స్కై టు సపరేట్ ద డే ఫ్రమ్ నైట్. రాత్రి నుంచి పగలను వేరుపరచడానికి ఆయన జ్యోతులను చేశాడు. బాగా గమనించండి. అదే 14వ వచనంలో అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాక అన్నాడు. సూచనలు మీ బైబిల్లో ఉంటే ఆ మాట చదవండి. నెంబర్ 1 ఏముంది? సూచనలు. ఇంకా కాలములు, తర్వాత దినములు, సంవత్సరములు. లెట్ దెమ్ బి సైన్స్ టు మార్క్ సీజన్స్, డేస్ అండ్ ఇయర్స్. సీజన్స్, సూచనలు, కాలము. సో కనుక గాడ్ హ్యాస్ మేడ్ సీజన్స్. దేవుడు వివిధ రకములైన సీజన్స్ని ఆయన చేశాడు. కొన్ని కాలములను మానవుని జీవితంలో ఆయన అనుమతించాడు. సో వాటిని గ్రహించాలి. అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే ఆ యొక్క కాలములకు సూచనలు కూడా ఇచ్చాడు. హీ ఆల్సో గివ్ సైన్స్ ఫర్ ద సీజన్స్. అన్నమాట అర్థమైతే ఆమె చెప్పండి. కేవలము కాలములనే చేయలేదైనా కాలములకు సూచనలు ఇచ్చాడు. కాలములు, దినములు, సంవత్సరములు, సీజన్స్. సో దేవుని వాక్యములో దెర్ ఆర్ డిఫరెంట్ సీజన్స్. నేను ఇప్పుడు ఆత్మీయ అర్థమును నేను మాట్లాడుతూ ఉన్నాను. సో మనిషి జీవితంలో మన యొక్క రెగ్యులర్ డైలీ రొటీన్, మన అనుదిన జీవితాల్లో రకరకాల సీజన్స్లో నుంచి మనం ప్రయాణిస్తూ ఉంటాం. నేను దేవుని వాక్యంలో నుంచి కొన్ని కాలములు నేను మీ గమనానికి తీసుకుని వస్తాను. మొదటిది. రెండవది, మనం ఏ కాలంలో ఉన్నామో అర్థం చేసుకుంటాం ఎలాగా మీకు తెలియజేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సీజన్ దట్ వీ ఆర్ ఇన్. నీ జీవితంలో నువ్వు ఏ కాలంలో ఉన్నావు. మొదటిది, కొన్ని కాలములను నేను తెలియజేస్తాను. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీజన్. అండ్ నెంబర్ 2, రికగ్నైజింగ్ యువర్ సీజన్. నీ కాలమును నువ్వు గుర్తించాలి. అండ్ నెంబర్ 3, ప్రిపేరింగ్ ఫర్ ద సీజన్. ఆ కాలము కొరకు సిద్ధపడాలి.
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయానికి రండి. యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 3. అక్కడ 2 కాలములు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం అంతా కూడా సీమోను పేతురు యొక్క వర్తమానం. ఆ యొక్క మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మొదటి అద్భుతం శృంగారమైన దేవాలయం దగ్గర ఆ యొక్క కుంటివాడిని స్వస్థపరిచిన తర్వాత పేతురు యొక్క లాంగ్ మెసేజ్, చాలా పెద్ద వర్తమానం. నేను అదంతా చదవటానికి సమయం సరిపోదు, కానీ 16వ వచనం నుండి చదువుతాం. 16వ వచనం, వర్స్ 16, చాప్టర్ 3 వర్స్ 16. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసము మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేస్తును. సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చును. వర్స్ 19 బాగా గమనించండి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలం, ద ఫస్ట్ సీజన్, ద సీజన్ ఆఫ్ రెస్ట్. విశ్రాంతి కాలము ఇది చాలా ప్రాముఖ్యం. చాలామంది పీపుల్ మిస్ దిస్ సీజన్. విశ్రాంతి కాలమును మిస్ అవుతారు. విశ్రాంతి అనేది దేవుడు అనుగ్రహించిన ఒక అద్భుతమైన నియమము. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ దట్ గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్. చాలామంది విశ్రాంతి అనుకుంటే బీయింగ్ ఇన్యాక్టివ్ అనుకుంటారు, అంటే ఏమి చేయకుండా ఖాళీగా ఉండటం. అది కొంతవరకు కరెక్టే, కానీ నా విశ్రాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? సంపూర్ణంగా దేవుని పైన ఆనుకొనుట అని అర్థం. టు డిపెండ్ కంప్లీట్లీ ఆన్ గాడ్. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకున్న అసైన్మెంట్ అవ్వచ్చు, మనకున్న వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, మన ఎదుట ఉన్న పని ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే మనము చేయవలసినవి చాలా ఉండొచ్చు, కానీ యూ షుడ్ కమ్ టు ఎ ప్లేస్ వేర్ యూ డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు దేవుని పైన ఆధారపడి దేవుడు పని చేయటానికి అవకాశం ఇచ్చి విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టడమే ఇట్ ఈస్ కాల్డ్ రెస్ట్. యు నీడ్ టు రెస్ట్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. ఆయన విశ్వాసము మీద నీవు ఆనుకోవాలి. దేవుని అందులో విశ్వాసం పైన ఆనుకోవాలి. ఆయన ఎబిలిటీ, ఆయన సామర్థ్యం పైన ఆనుకొనుట. సో విశ్రాంతి కాలము చాలా 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 ప్రాముఖ్యం. అందుకనే వీ నీడ్ టు టేక్ బ్రేక్స్. కొన్నిసార్లు వీ నీడ్ టు టేక్ బ్రేక్స్. ఆయన సృష్టిని చేసినప్పుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాడని వాక్యంలో రాయబడి ఉంది. పాత నిబంధనలలో విశ్రాంతి దినమును చాలా తప్పనిసరిగా ఆచరించాలని చాలా స్ట్రాంగ్ నియమం ఒకటి ఉండేది. సో క్రొత్త నిబంధన దినాలలో ఒక విశ్రాంతి దినము అని ప్రత్యేకంగా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క కట్టుబాటులో మనం లేము, కానీ మన జీవితానికి మనం చేస్తున్న పనులు నిశ్చయముగా వి నీడ్ టైమ్ టు రెస్ట్. విశ్రాంతి కాలము. ఆయన మనకు మన ఎదుట జరుగుతున్న పనులు, మన చేతిలో ఉన్న పనులను గురించి ఆయన విశ్రాంతిని ఇస్తారు. సో దెర్ ఈజ్ ఎ సీజన్ టు రెస్ట్. దట్స్ మై పాయింట్. దెర్ ఈజ్ ఎ సీజన్ టు రెస్ట్. నీవు ప్రయాసపడి స్ట్రెస్ అయి నీవు చేయవలసిన పని, నీ బాధ్యత నీవు జరిగించవలసినది జరిగించి యు నీడ్ టు కమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ రెస్ట్. నీవు ఒక విశ్రాంతి సమయంలోనికి నీవు వచ్చి దేవుని పైన ఆధారపడి దేవుడు నీ జీవితంలో పనిచేయనట్లు అవకాశం ఇచ్చే ఒక అనుభవంలోనికి రావాలి. సో దెర్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ రెస్ట్. మొదటిది విశ్రాంతి కాలము. సంబడి షౌట్, విశ్రాంతి కాలము. సో 19వ వచనంలో మాట కనిపిస్తుంది, ప్రభు సముఖము నుండి వచ్చే విశ్రాంతి కాలం. ఇది చాలా బాగుంటుంది మాట. ప్రభు సముఖము నుంచి వచ్చే విశ్రాంతి కాలం. దిస్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్ రెస్ట్. ఇది మనుషుల నుంచి కలిగేది కాదు, దేవుని నుంచి కలిగేది. అంటే నీకు కలుగుచున్న ప్రతి ఒత్తిడి నుంచి, నీ మీద ఉన్న ప్రతి భారము నుంచి ఆయన నీకు నెమ్మదిని కలుగు చేసే అనుభవం.
విశ్రాంతి కాలం. ఆ తర్వాత 20వ వచనం చదవమ్మా. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలము. అండ్ వర్స్ 21లో the second season is times of restitution. అన్నీ కుదుర్చుకునే కాలము. ఇదొక కాలం. దీనిని ఏమంటుంటే ద సీజన్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు మరలా తిరిగి అన్ని బాగు చేసే కాలం. ఐ డోంట్ నో, కొన్నిసార్లు కొంతమంది వారి జీవితాల్లో కొన్ని నష్టపోయిన సందర్భాలు ఉంటాయి. కొంతమంది వారి దినములను వృధా చేసుకుని ఉంటారు, కొంతమంది వారి సమయాన్ని వృధా చేసుకుని ఉంటారు. అయ్యో నా డేస్ చాలా వేస్ట్ చేసేసుకున్నానండి, లేకపోతే నా టైం చాలా వేస్ట్ అయిపోయింది, లేకపోతే నేను చాలా ప్రయాసపడ్డాను. చెప్తున్నాను, there is a season where God will restore everything that you have lost. నీవు కోల్పోయిన సమస్తమును నిశ్చయముగా తిరిగి సంపాదించుకునే కాలము దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. Come on, hallelujah. So the times of restitution, or I would say the times of restoration, a season of restoration. సో దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నీకు కలిగిన నష్టము, నువ్వు అనుభవించిన ఆ యొక్క శ్రమ, నీకు కలిగిన బాధ, వాటన్నిటిలో నుంచి నీకు విడుదలనిచ్చి నీవు కోల్పోయిన సమస్తమును ఆయన తిరిగి నీకు పునరుద్ధరిస్తాడు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఒకసారి ఇక్కడే ఉండి పేతురు 2వ పత్రిక వద్దాం. 2 Peter chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. మర్చిపోవద్దు అన్నాడంటే మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. దిస్ ఈజ్ ఎ పవర్ఫుల్ మిస్టరీ. ఒక్క దినము ఆయన దృష్టికి, ఒక్క దినము 1000 సంవత్సరములు. ఎందుకని? ఆయన సమయమునకు బయట పనిచేసి దేవుడై ఉన్నాడు. ఇందాక ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసాము, ఆయన కాలములను, ఆయన దినములను, సంవత్సరములను ఆయన చేశాడు. హీ మేడ్ సీజన్స్, డేస్ అండ్ ఇయర్స్. వాటికి సూచనలుగా ఆయన జ్యోతులను పెట్టాడు, అంటే వెలుగును సృష్టించాడు. అయితే ఇక్కడ పేతురు రాస్తూ అన్నాడు, మీ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏంట సంగతి? ప్రభు దృష్టికి ఒక్క దినము, అందరూ చెప్దాం అన్నమాట, ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. మరలా చెప్దాం, ఒక్క దినము ఎన్ని సంవత్సరములంట? 1000 సంవత్సరములు. ఆ తర్వాత మాట 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. హల్లెలూయా. అంటే గాడ్ కెన్ కొలాప్స్ టైమ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సమయమును కుదించగలుగుతాడు. హల్లెలూయా. అందరికి 10 సంవత్సరాలు పట్టేది ఆయన నీకు 1 సంవత్సరంలో చేయగలుగుతాడు. అందరికి 1 సంవత్సరంలో పట్టేది నీకు 1 నెలలో చేయగలుగుతాడు. దట్ ఈస్ కాల్డ్ డివైన్ యాక్సలరేషన్. ఒక దైవికమైన వేగవంతము నీ జీవితంలో ఆయన జరిగించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో దేర్ఫోర్ ఐ డిక్లేర్ ఓవర్ యువర్ లైఫ్స్ టుడే దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివైన్ యాక్సలరేషన్. హల్లెలూయా. ఒక దైవ సంబంధమైన యాక్సలరేషన్. గాడ్ కెన్ కొలాప్స్ ఇయర్స్. గాడ్ కెన్ కొలాప్స్ టైమ్. ఆయన సమయమును కుదించి, ఎందుకని? ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినమే, ఒక్క దినము 1000 సంవత్సరములు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, చాలామంది అంటారు, పాస్టర్ గారు మరి అలా అనుకుంటే కొన్నిసార్లు బాధ చాలా కాలంగా ఉంటుంది కదా. అందుకనే వాక్యంలో చాలా రాయబడి ఉంది, రాత్రి ఏడుపు వచ్చి రాత్రంతా ఉంటుంది, కానీ ఉదయమున ఏమొస్తుంది? సంతోషము కలుగును అన్నాడు. ద వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్. ఒక రాత్రే, కానీ ద జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఉదయకాలంలో సంతోషం వస్తుంది. హల్లెలూయా. అంటే దెర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ ఎవ్రీ సీజన్. ఒక కాలముకు, ప్రతి కాలంలో ఒక అంతం ఉంటుంది. బట్ లిసన్ టు మీ, బాగా వినాలి. సో ఈ వచనం ఎందుకు నేను చదివించానంటే, ఆయన కాలములను సృష్టించాడు, ఆయన దినములను సృష్టించాడు, ఆయన సంవత్సరములను సృష్టించాడు. అయితే ఆయన వాటన్నిటికీ బయట పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆయన కాలమునకు బయట, దినమునకు బయట, సంవత్సరమునకు బయట. ఎందుకంటే ఆయన సమయము చేత
ఆయన రిస్ట్రిక్ట్ చేయబడిన దేవుడు కాదు. హల్లెలూయా. సో అందువలన నువ్వు ఏ సీజన్లో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా నీ పక్షంగా ఆయన కార్యము చేయగలడు. నీవు చూచినట్లుగా ఆయన చూడడు. అది నీకు దుఃఖకాలం, అది నీకు అది లేమి కలిగిన కాలం, లేకపోతే అది నీకు అది కొంచెం బాధ కలిగించే కాలం, కానీ ఆయన దానికి బయట ఉన్న దేవుడు గనుక వాటన్నిటి విషయంలో నీ జీవితంలో ఆయన శక్తివంతంగా పని చేయగలడు. హల్లెలూయా. సో ద ఫస్ట్ సీజన్ నెంబర్ 1, మొదటి కాలం నేను ఇందాక చెప్పాను. ఏంటి మొదటి కాలము? విశ్రాంతి కాలము. దెర్ ఈజ్ ఎ టైమ్ టు రెస్ట్. బాగా వినాలి. దెర్ ఈజ్ ఎ టైమ్ టు రెస్ట్, దెర్ ఈజ్ ఎ టైమ్ టు వర్క్. పని చేసే సమయం ఉంటుంది, విశ్రాంతి తీసుకునే సమయం ఉంటుంది. సో విశ్రాంతి అనగా ఏ టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన అనుభవం. అండ్ సీజన్ నెంబర్ 2 మర్చిపోవద్దు, రెండవ కాలం ఏం చెప్పాను? ఏ సీజన్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు నీ జీవితంలో సమస్తమును మరలా పునరుద్ధరించే కాలము. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ రెడీ ఫర్ రెస్టరేషన్? ఆయన నీ జీవితంలో సమస్తమును మరలా తిరిగి కోల్పోయినది మరలా పునరుద్ధరించబోతూ ఉన్నాడు. ఆమె. అండ్ నెంబర్ 3, మూడవ కాలానికి వద్దాం. మూడవ కాలం యాకోబు పత్రికకి చూద్దాం. ద బుక్ ఆఫ్ జేమ్స్, అన్ ఎపిసిల్ ఆఫ్ జేమ్స్. యాకోబు రాసిన పత్రిక. మీరందరూ నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ బిగ్గరగా మేము చెప్పండి. ప్రైజ్ గాడ్. యాకోబు పత్రిక, ద బుక్ ఆఫ్ జేమ్స్, బ్యూటిఫుల్ పత్రిక, రైట్? ఇక్కడ కొన్ని వచనాలు నేను మీ గమనానికి తీసుకొని వస్తాను, దయచేసి జాగ్రత్తగా చూడండి. 13వ వచనం, 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ద ఎపిసిల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 13. 13వ వచనము, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన. ద సీజన్ నెంబర్ 3, మూడవ కాలం ఏంటంటే శ్రమ కాలము. శ్రమ కాలము, బాధను అనుభవించే కాలం. కొన్నిసార్లు కొన్ని దుఃఖ పరిస్థితులు వస్తాయి, కొన్ని శ్రమలు మన జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి, కొన్ని ప్రతికూల పరిస్థితులు, శ్రమలు కలిగిన కాలము, కన్నీరు కలిగే కాలము, లేకపోతే ఎ సీజన్ ఆఫ్ డార్క్నెస్, ఒక చీకటిని అనుభవించే కాలం. ఐ డోంట్ నో ఇఫ్ యు బీన్ త్రూ దట్ కైండ్ ఆఫ్ సీజన్స్. ఆ విధమైన కాలం ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ కాలంలో నుంచి వెళతారు. వారికి కొన్నిసార్లు ఎలాగుంటుందంటే అంత బాగున్నట్టే ఉంటుంది, కానీ ఏదో తెలియని ఒక ప్రతికూల పరిస్థితి, ఏదో ఒక రెసిస్టెన్స్, ఒక వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పరిస్థితి, అది శ్రమ కలిగిన కాలము. సో ద థర్డ్ సీజన్, మూడవ కాలం ఏంటంటే శ్రమ కాలము. ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ డిస్పైర్, ఎ సీజన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నిరుత్సాహం అనుభవించే కాలము, బాధను కలిగే కాలము. అయితే ఆ కాలము గురించి చెప్పి వెంటనే దానికి ఒక పరిష్కారాన్ని అక్కడ రాస్తున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయవలెను. హీ షుడ్ ప్రే. అతడు ప్రార్థన చేయవలను. సో దట్ సీజన్ నెంబర్ 3. సో 4వ సీజన్ అండ్ సీజన్ నెంబర్ 4, నాలుగవ కాలం. దేవుని వాక్యం రాయబడింది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ద ఎపిసిల్ టు ఎఫిషియన్స్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, దయచేసి చూడండి. అక్కడ నేను 13వ వచనం చూడండి. 13వ వచనం, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. చూసారు, ఆపద్దినము. ఇది ఏ కాలం అంటే ఈవిల్ డే, ఎన్ ఈవిల్ సీజన్. ఇది ఈవిల్ అంటే అపవాదు నుంచి కలిగే శ్రమ, అపవాదు నుంచి కలిగే శోధన కాలము. ఇంతకుముందు చెప్పింది నీకు వ్యక్తిగతంగా కలిగే శ్రమ కాలము. నీ పరిస్థితులు, నీ ద్వారా నీవు చేసుకున్న, లేకపోతే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ స్టిర్డ్ అప్ ఆర్ ప్రొవోక్డ్ బై డెవిల్ ఆర్ సేటన్. సాతాను వలన సంభవించే, సాతాను వలన కలిగే ఆపద్దినము, ఎన్ ఈవిల్ డే. అదొక ప్రతికూల పరిస్థితులు లేకపోతే శోధనను ఎదుర్కొనే కాలం. సో ఇంకా చాలా కాలములు ఉన్నాయి, కానీ దీస్ ఆర్ ద ఫ్యూ సీజన్స్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ. ఈ కాలాలలో, ఈ సీజన్స్లో నా ఈ డిఫరెంట్ సీజన్స్ మానవుడు, ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి ఈ డిఫరెంట్ సీజన్స్లోంచి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అండ్ దెర్ ఇస్ అనదర్ సీజన్ నెంబర్ 5, ఐదవ కాలం. ఇట్ ఈస్ కాల్డ్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. ఎదురు చూచే కాలం. ఇట్ ఈస్ కాల్డ్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. ఎదురు చూచే కాలము. దట్ యు వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్.
దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు నీవు ఎదురు చూచే కాలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి ఆ వచనం చూపిస్తాను మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 11. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా చదవమ్మా. మీరు ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. దిస్ ఈస్ కాల్డ్ ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. నువ్వు ఎదురు చూచే కాలము. సో ఈ డిఫరెంట్ సీజన్స్ మన జీవితాల్లో మనం ఎదుర్కొంటాం. విశ్రాంతి కాలము, పునరుద్ధరణ కాలము, ఆ తర్వాత శ్రమ అనుభవించే కాలము, ఆ తర్వాత ఈవిల్ డే ఆపద్దినము, లేకపోతే శత్రువు వలన సాతాను వలన కలిగే శోధన కాలము, ఆ తర్వాత 5వది నీవు ఎదురు చూచే కాలము, ద సీజన్ ఆఫ్ వెయిటింగ్. సో చాలాసార్లు నేను ఏ కాలంలో ఉన్నాను చాలామందికి అర్థం కాదు. నీ కాలమును బట్టి నువ్వు ప్రవర్తించాలి. నీ సీజన్ను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఆ సీజన్ కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఒకసారి కీర్తన గ్రంథానికి వద్దాం. కీర్తన 139వ కీర్తన, Psalm 139. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో కీర్తన 139వ కీర్తన 16వ వచనం చదువు. Psalm 139 and verse 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. చూసారా? పిండమునై ఉండగా, while we were still in mother's womb, you saw me before I was born. వాక్యంలో రాయబడింది. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యు saw me before I was born. నేను పిండమునై ఉండగా, నీవు పిండముగా ఉన్నప్పుడు ఆయన నీకో పేరు పెట్టాడు. ఆమేన్. సో పిండమునై ఉండగా నీ కన్నులు, చదవమ్మా, నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ స్క్రిప్చర్. అందరం కలిసి చదువుదామా? 1 2 3 గో. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. నేను న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నా. యు saw me before I was born. Every day of my life was recorded in your book. చూసారా? నా దినములలో ప్రతి దినము ఆయన గ్రంథములో లిఖితములైనై. హల్లెలూయా. యు అండర్స్టాండ్? నా ఇది అర్థమైతే చాలా పవర్ఫుల్. మరలా నేను చదువుతున్నాను. ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ వాజ్ రికార్డెడ్ ఇన్ యువర్ బుక్. ఎవ్రీ మూమెంట్ వాజ్ లేడ్ అవుట్ బిఫోర్ ఏ సింగిల్ డే హ్యాడ్ పాస్డ్. ఒక్క దినము కూడా కాకమునుపే, నా కొరకు నియమించబడిన దినములలో ఒక్కటి కూడా అవ్వక మునిపే ఏం జరిగిందంటే అవన్నీ కూడా నాకు ముందుగా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సో బాగా గమనించాలి. నువ్వు అనుకుంటున్నావు ఏదో జరిగిపోతుంది అనుకోకుండా కాదు. నీ ప్రతి దినం ఆయన గ్రంథములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ద సీజన్ దట్ యూర్. అందుకనే ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంటే నీవు వెళ్తున్న సీజన్స్ను అర్థం చేసుకోవటానికి. కొన్నిసార్లు కొంతమందికి ఏ కాలంలో ఉన్నారో అర్థం కాదు. తినే టైంలో ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉండాల్సిన టైంలో తింటారు, సంతోషించాల్సిన టైంలో దుఃఖిస్తారు. విస్తారమైన వర్షం వచ్చున్నట్లుగా ధ్వని పుడుతుందని ఏలియా ప్రార్థన చేయడానికి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి తన మోకాల మధ్యలో తన ముఖమును పెట్టుకున్నాడు. కానీ ఆహాబు భోజనం చేయటానికి వెళ్ళాడని వాక్యంలో రాయబడింది. నౌ దెర్ ఈస్ ఎ సీజన్ దట్ యు నీడ్ టు రికగ్నైజ్. దేవుడు నిన్ను దర్శించే కాలం నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఆయన రెస్టరేషన్ లేకపోతే పునరుద్ధరణ ఆయన ఆరంభిస్తున్నప్పుడు యు నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్ సీజన్స్. ఆ కాలం కొరకు నువ్వు సిద్ధపడాలి. అందుకని కొన్నిసార్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు దేవుడు నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటాడు, నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చిన్న
టోకెన్స్ ఆర్ చిన్న చిన్న సైన్స్, చిన్న చిన్న సూచనలు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలని, నువ్వు ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాలని, నీ ప్రార్థనా సమయం తగ్గిందని, వాక్య ధ్యానంలో నువ్వు ఇంకొంచెం లోపలికి వెళ్ళాలని, ఎందుకనో ఈ వారంలో ఒకరోజు నేను బ్రేక్ తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నీ హృదయంలో ఎక్కడో ఒక ఆలోచన, కానీ నీకు తెలియకుండా దాన్ని స్కిప్ చేస్తూ ఒక 6 నెలలు గడిపేస్తా ఉన్నావు. నేను చెప్తున్నాను, ఈ సైన్స్ అన్ని, ఈ సూచనలన్నీ దేనికంటే రాబోతున్న ఒక కాలము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ఏ కాలమన్నా రానియండి నీ జీవితంలో, ఆ కాలం అంతటి కొరకు నీవు సిద్ధపడటానికి దేవుడు ముందుగానే నీకు ఆయన అలర్ట్స్ను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. యోహాను సువార్త 16వ అధ్యాయానికి వద్దాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 16. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 16. మీరందరు నాతోనే ఉన్నారా? బిగ్గరగా ఆమేన్ చెప్తారా? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా. 13వ వచనము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి, నౌ హీ విల్ లీడ్ యు ఇంటూ ఆల్ ట్రూత్. When the Spirit of truth, the Holy Spirit comes, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. చదవమ్మా. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి, చూసారా, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. Come on, hallelujah. Now he will reveal things that are going to happen. సంభవింపబో సంగతులు ఆయన మనకు తెలియజేస్తాడు. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. లిసన్ టు మీ. కొన్నిసార్లు ఏమి సంభవించబోతుందో నీకు పూర్తిగా అర్థము కాదు, కానీ ఏదో సంభవించబోతుందని నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో అలర్ట్ ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఒక సూచనను దయచేస్తాడు. ఒక అన్రెస్ట్ నీ హృదయంలో కలిగితే, లేకపోతే ఒక కలవరం నీ హృదయంలో కలిగినప్పుడు, ఒక అవిశ్రాంతి అనుభవం నీ హృదయంలో కలిగినప్పుడు, నో దట్స్ ద టైమ్ దట్ యు నీడ్ టు గెట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి రాబోతున్న కాలము కొరకు నీవు సిద్ధపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వి నీడ్ టు ప్రిపేర్. వాట్ ఈస్ ద సీజన్ దట్ ఐ యామ్ ఇన్ నౌ? ఈరోజు నేనున్న కాలం ఏంటి నువ్వు గ్రహించాలి. హౌ కెన్ దట్ బి పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని వాక్య ధ్యానము నేనేం చేస్తుందంటే, జరగబోతున్న సంఘటనలకు నీ హృదయాన్ని షార్ప్గా ఉంచుంది. నౌ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ విల్ షార్పెన్ యువర్ స్పిరిట్, విల్ షార్పెన్ యువర్ హార్ట్ టు రికగ్నైజ్ ద సీజన్స్. నీ ఎదుట ఉన్న కాలములు నేను చెప్తున్నాను, నా మాట వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అందుకనే నెవర్ నెగ్లెక్ట్ స్టడీయింగ్ ద వర్డ్. దేవుని వాక్య ధ్యానమును నీవు ఎన్నటికీ కూడా, ఏ రోజు కూడా దాని విషయమై నువ్వు తేలిగ్గా తీసుకోకూడదు. అది ఏ వాక్యం అన్నావని, నువ్వు ఉంటున్న పరిస్థితి, నువ్వు చదువుతున్న వాక్యానికి సంబంధం ఉండకపోవచ్చు, నువ్వు వెళ్తున్న పరిస్థితి, నువ్వు చదువుతున్న వాక్యానికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ అదొక మల్టీ వైటమిన్ లాగా ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు దైవ సంబంధమైన ప్రతి అలర్ట్కి, దైవ సంబంధమైన ప్రతి నడిపింపుకు, ఆత్మ సంబంధమైన ప్రతి నడిపింపుకు నీ హృదయము సున్నితమగునట్లుగా దేవుని వాక్యము చేస్తుంది. హల్లెలూయా. ఇన్ దాట్ వే యూ విల్ నాట్ మిస్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్నది నువ్వు మిస్ అవ్వకుండా నువ్వు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నీవు ప్రార్థన చేయాలని ఒక స్ట్రాంగ్, ఒక బలమైన ఏమంటారు ప్రేరేపణ నీ హృదయంలో మాటికి కదులుతూ ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన బ్రేక్ త్రూ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. God is preparing you for a major breakthrough, I'm telling you. That's the time God will stir your heart to come into the place of prayer like never before. మునుపెన్నడూ లేని విధముగా ఒక ప్రార్థన అనుభవంలోనికి నీవు రావాలని దేవుడు కదిలిస్తాడు. సడన్గా నువ్వు డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు నీకు అనిపిస్తుంది, యూ ఫీల్ లైక్ ప్రేయింగ్. ఆ డ్రైవింగ్లో కళ్ళు మూయమన్న ఉద్దేశం కాదు, but you immediately need to respond and set a time.
ఇంటికి వెళ్ళిన తర్వాత మేబీ నువ్వు ఒక నిర్ణయించుకోవాలి, ఈ వారం అంతా రాత్రులు నేను దేవుని సన్నిధిలో గడుపుతాను, లేకపోతే ఈ వారం అంతా తెల్లవారు 3 నుంచి 6 వరకు నేను దేవుని సన్నిధిలో గడుపుతాను, లేదంటే 1 వీక్ ఐ విల్ కాన్సంట్రేట్ యాజ్ ఎ సీజన్ ఆఫ్ ప్రేయర్. ఈ వారం అంతా ప్రార్థన కాలముగా నేను ప్రతిష్ఠించుకుంటాను. మార్నింగ్ 4 to 6 ఆర్ 3 to 6 ఆర్ నైట్ 12 to 3 ఆర్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock. మీ అనుకూలతను బట్టి, మీకున్న స్కెడ్యూల్ని బట్టి ప్రార్థన కాలమును ఒకటి నిర్ణయించు. దేవుని హృదయంలో స్ట్రాంగ్గా ప్రార్థన కొరకైన ప్రేరేపణ ఇస్తున్నాడు అంటే మర్చిపోవద్దు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ మేజర్ బ్రేక్ త్రూ. నిన్న ఒక బలమైన ఉన్నతమైన అద్భుతము కొరకు నిన్న ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. నా మాట్లాడుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, ఇంకా హల్లెలూయా. Recognize the season. Recognize the season. నీవున్న కాలమును నువ్వు గుర్తుపట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయము. 90వ కీర్తన 12వ వచనం చదువుతాం. 90వ కీర్తన 12వ వచనం. Psalm 90 and verse 12. కీర్తన 90వ కీర్తన 12వ వచనం చదవమా. కీర్తన 90వ కీర్తన. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. చూసారా, ఇది ఒక ప్రార్థన. ఇది ఎవరు చేసిన ప్రార్థన? మోషే చేసిన ప్రార్థన. ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఆఫ్ మోసెస్. ప్రతి ఒక్కరి ప్రార్థన అండర్లైన్ చేసుకోండి ఈరోజు. అందరు నాతోనే ఉన్నారా? లేరు, మీరు ఒక నలుగురే ఉన్నట్టున్నారు, మిగిలిన వారందరూ ఎక్కడున్నారు? అందరు నాతోనే ఉన్నారా? కమన్, లౌడ్ ఆమేన్. నేను చెప్తున్న ఈ ప్రార్థన మీరు చేయాలి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయాలి. ఏంటా ప్రార్థన? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మా దినములు. అమ్మా, మీ బైబిల్లో ఉంది, అందరం కలిసి చదువుదామా? లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 1 2 3 గో. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. దిస్ వాస్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్. లార్డ్, teach us to number our days. What a beautiful prayer. అంటే దాని అర్థం ఏంటి? టీచ్ us to number our time. దానికి ఇంకో ట్రాన్స్లేషన్ ఏమిటంటే, మా సమయమును లెక్కించుట నేర్పించు. సమయాన్ని లెక్కించచ్చా? మీకు విషయం చెప్తా వినండి. మీరందరూ నాతోనే ఉన్నారా? కమన్, మెలుగుకున్నవారు మాత్రం ఆమెన్ చెప్పండి. ప్రైజ్ గాడ్. అందరూ మెలుకుగానే ఉన్నారు. అయినా మీరందరూ మెలుకున్నారని. ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 7 బలమైన ఆవులు కనపడ్డాయి, 7 బలహీనమైన ఆవులు కనపడ్డాయి. వినాలి, వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. అయితే ఆ కళలో అతడు చూసినది ఒకటి నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే, బలహీనమైన ఆవులు బలమైన ఆవులు తిన్నాయి. దట్స్ వాట్ ఇన్ ద బైబిల్. బలమైనవి బలహీనమైన వాటిని తినలా. బలహీనమైనవి వేటిని తిన్నాయి? బలమైనవి తిన్నాయి. కానీ ఆ బలమైన వాటిని తిన్నా వీటికి బలం రాలా. 7 lean cows. అర్థం కాల. ఫరోకి కలభావం అర్థం కాల. తన సంస్థానంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచాడు. ఎవరికి భావం తెలియలా. అలాంటి సమయంలో దేవుడు తన దాసుడైన యోసేపును అంతఃపురంలోకి తీసుకుని వచ్చాడు. యు నో ద స్టోరీ. అందుకే నా వచ్చి చూపించట్లా. ఇప్పుడు యోసేపు వచ్చి, నౌ జోసెఫ్ బిగాన్ టు ఇంటర్ప్రెట్ ద డ్రీమ్. నౌ లిసన్ టు మీ. యోసేపు కలభావాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నేను పారాఫ్రేజ్ చేస్తా, వినండి. యోసేపు వచ్చి ఫరోకి చెప్పాడు, ఫరో రాజా, నా మాట విను. నీకొచ్చిన కళ ఆవులను గురించి కాదు, నీకొచ్చిన కళ సమయములను గురించి, నీకొచ్చిన కళ కాలములను గురించి. ద డ్రీమ్ దట్ యు గాట్ ఈస్ అబౌట్ సీజన్స్. 7 సంవత్సరములు అది సమృద్ధి కాలము, బలమైన ఆవులు. 7 సంవత్సరములు కరువు కాలము, బలహీనమైన ఆవులు. నౌ లిసన్. అంటే నౌ ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఆఫ్ సీజన్స్. ఇట్స్ నాట్ ఎ డ్రీమ్ ఆఫ్ కౌస్.
మీకు అర్థం కాకపోతే ఏమవుతుందంటే ఆవుల గురించి స్టడీ చేయటం మొదలు పెడతారు. బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తింటం ఏంటి? సో కాబట్టి వెళ్ళి లెక్క పెట్టండి, మన ఐగుప్తులో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బలహీనం ఉన్నాయి. కాదు కాదు కాదు. అందుకని జ్ఞాన పుట్ ఆఫ్ ద స్క్రిప్చర్ హియర్ 90:12 కీర్తన 90:12 ఏముంది? జ్ఞాన హృదయం కలుగు చేయి. గివ్ us the heart of wisdom. అయితే విషయం ఏంటి? వినాలి. వింటున్నట్లేదు ఆమెను చెప్పండి, ఇంకా బిగ్గరగా ఆమెను చెప్పండి. అయితే ఇప్పుడు బాగా వినండి. 7 సంవత్సరములు సమృద్ధి కాలము. సంబడి షౌట్ సమృద్ధి కాలము. అదే కదా బైబిల్లో ఉంది, అదే కదా. మిగిలిన 7 సంవత్సరములు ఏంటి? కరువు కాలం. చెప్పాలి, మిగిలిన 7 సంవత్సరములు కరువు కాలం. అయితే ఈ 7 బలహీనమైన ఆవులు వేటిని తినేసినాయి అంటే ఈ కాలము మరొక కాలాన్ని తినేసింది. అంటే టైం కెన్ ఈట్ టైం. హలో, అంటే సీజన్ కెన్ ఈట్ సీజన్. ఒక కాలము మరొక కాలాన్ని తినేయచ్చు. బాగా బతికి, బాగా కారులో తిరిగి, బాగా సంపాదించి, మంచి వ్యాపారం చేసి కొన్ని రోజుల తర్వాత ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయి, అసలు ఒకప్పుడు నువ్వు బాగా బతికినట్టు కొంచెం ఆనవాలుగాడు లేకపోయినా లేని స్థితిలోనికి వెళ్ళిపోయిన కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు ఉండిపోయినాయి. ఏం జరిగిందంటే ఒక కాలం మరొక కాలాన్ని తినేసింది. హలో, అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? కొంతమంది స్టూడెంట్స్ని ఎవరైనా స్టూడెంట్స్ని కౌన్సిల్ చేస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు, 10th స్టాండర్డ్ వరకు మ్యాథమెటిక్స్లో టాపర్ నన్ను, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బాగానే వచ్చింది, ఆ తర్వాత బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఇప్పుడు నేను బ్యాక్లాగ్స్, ఇప్పుడు నాకు 4.4లో 4.3లో 4.2 ఐ మీన్ 4.2 3.2 అన్నీ అసలు ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా అన్ని అసలు ఇట్లాంటి వాడు కాదు సార్ మా అబ్బాయి అసలు టాపర్ అండి, ఇంటర్మీడియట్ దాకా అసలు కాలేజ్ టాపర్, క్లాస్ టాపర్ అసలు అని. ఆ తర్వాత ఏమైపోయింది? ఏ సీజన్ హ్యాస్ ఈటన్ అనదర్ సీజన్. ఒక కాలము మరొక కాలాన్ని తినేసింది. యు అండర్స్టాండ్? ఎంత ఘోరం అంటే, వినాలి, ఎంత ఘోరం అంటే అసలు ఇంతకుముందు ఐగుప్తులో సమృద్ధి ఉందా? అసలు ఫస్ట్ నుంచి ఇలాగే ఉందా అన్నంతగా కంప్లీట్ భయంకరమైన కరువు. సో ఫరోకి దేవుడు మాట్లాడుతున్నాడు. బట్ థ్యాంక్ గాడ్ ఫర్ జోసెఫ్. యోసేపుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దేవునితో నడుచుచున్నవాడు. సో కాబట్టి నౌ లిసన్ టు మీ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఫారో కుడ్ నాట్ డిజర్న్ ద సీజన్స్. వచ్చుచున్న కాలములను వివేచించలేకపోయాడు. వచ్చు కాలం ఏంటి? నా ఫరో ఒక మంచి సొల్యూషన్ చెప్పాడు. ఏంటంటే, వినాలి, వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. సమృద్ధి ఉన్న సంవత్సరములు, ఈ బలిసిన ఆవుల గురించి 7 సంవత్సరాలు, ఈ సమృద్ధి ఉన్న సంవత్సరములలో నీవేం చేయాలంటే ఒక 20% తీసి దాచిపెట్టు. ఆ తర్వాత నీకు కరువు కాలంలో ఉపయోగపడుతుంది. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే? యు సేవ్ ద టైమ్ ఇన్ ద సీజన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. సమస్తము బాగా జరుగుతున్న కాలములో నువ్వేం చేయాలి? అందుకని ప్రతిరోజు దినములు లెక్కించడం నేర్పండి. అది అర్థం. సో ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన ఒక వరము. ఎంతమంది నమ్ముతున్నారు? సో ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో ఆ రోజున యూ నీడ్ టు సేవ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ యూ సేవ్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ మనీ. నీ ధనం గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విజ్డమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫేవర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. యూ నీడ్ టు సేవ్. నేను ఎందుకే చెప్తున్నాను? ప్రతిదినము దేవునితో నీవు గడిపే సమయమే నీ కాలములో నీవు కాపాడుచున్న సమయమై ఉన్నది. మా దినములు లెక్కించటం మాకు నేర్పము. నేను చాలా సంవత్సరాల క్రితం వచనం చదివినప్పుడు నాకు చదవ బుద్ధి అయ్యేది కాదు. మరణాన్ని గురించి కానీ అలాంటి వచనాలు ఏమన్నా నాకు బైబిల్లో కనిపిస్తే స్కిప్ అయిపోయేవాడిని నేను. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదు అంటే ఆ వచనాలు ఇలాంటివన్నీ యెహోవా భక్తుల మరణమైన దృష్టికి విలువగలది. సరే, నేను వచనం చదివినప్పుడు ఫస్ట్ నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు మోషే ప్రార్థన చేశాడు? దినములు లెక్క పెట్టడం పెద్ద విద్య ఏమా?
సంవత్సరానికి 365 రోజులు. మీ వయసు ఎంత? 30 అనుకుందాం. 30 × 365, 4 సంవత్సరాలకు ఒక రోజు ఎక్స్ట్రా అయ్యండి, లీప్ ఇయర్ 366. లెక్క పెట్టడం కష్టం కాదు. ఇట్స్ నాట్ ఈజీ. యూ హ్యావ్ ఎ క్యాలిక్యులేటర్. మీ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు బ్రతికేవో అన్ని సంవత్సరాలు ఇంటూ సంవత్సరానికి ఇన్ని రోజులు చొప్పున మీరు వేస్తే ఎన్ని రోజులు అయిపోయింది. సో మరి ఎందుకు దినములో లెక్కించుట నాకు నేర్పు? ఇదే, నువ్వు సమయాన్ని గుర్తుపట్టడం నాకు నేర్పించిన ఆయన. హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద సీజన్ దట్ ఐ am in. అంత బాగానే జరుగుతున్నట్టుగా ఉంది. నో, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద సీజన్ దట్ ఐ am in. హెల్ప్ మీ టు నెంబర్ మై టైమ్. నా కాలమును నువ్వు లెక్కించటం నాకు నేర్పము. కమాన్, హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. చాలా పవర్ఫుల్ మాట అది. టీచ్ మీ టు నెంబర్ మై డేస్. నేను ఇంతకుముందు కూడా చెప్పేసి నెంబర్ దేనికి వాడతారంటే క్రమమును సెట్ చేయటానికి వాడతారు. ఎస్ ఆర్ నో? కమాన్, లౌడ్ హల్లెలూయా. అనుకుందాం, ఈ ఆడిటోరియంలో ఎన్ని చైర్స్ వేయచ్చు అంటే 1000 చైర్లు వేయచ్చు అంటారు. కానీ వినాలి, ఒక్కొక్క చైర్ మీద ఒక్కొక్క నెంబర్ వేసామనుకోండి, 1 2 3 4 5 6 7 8. ఎందుకు వేస్తారు నెంబర్స్? ఆర్డర్లో పెట్టడానికి. 1 పక్కన 10 పెట్టరు, 1 పక్కన ఏం పెడతారు? 2 పెడతారు. 2 పక్కన ఏం పెడతారు? చెప్పాలి అందరూ. నేను ఎక్కాలి నేర్పించట్లే, చెప్పండి. 3 పక్కన ఏం పెడతారు? 4 పక్కన ఏం పెడతారు? సో ఎందుకని ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి పెడుతున్నారు? ఎందుకంటే ఒక్కొక్క దాని మీద ఏం చేశారు చెప్పండి? నెంబర్ వేశారు. కమాన్, టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? ఎందుకు నెంబరింగ్? వై డు వి నెంబర్? ఎందుకు నెంబర్ వేస్తామంటే టు సెట్ దట్ ఇన్ ఆర్డర్, ఒక క్రమంలో పేర్చడానికి. సో ఇప్పుడు మోషే అంటున్నాడు, మా దినములకు నెంబర్ ఏటో నేర్పించిన ఆయన. లెక్కించుట అంటే అర్థం అది. నా దినములు నెంబర్ ఎయిట్ అంటే ఏంటంటే నా దినములను క్రమపరచుకొనుట నాకు నేర్పించు. టీచ్ మీ టు ఆర్గనైజ్ మై డేస్. కమాన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? హౌ కెన్ యూ, ఏ విధముగా నీ సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు? ఏమా, ఏ విధంగా మీరు సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు? మీ సమయమును మీరు కాపాడుకోగలరు. మొదటిది నేను 2 విషయాలు చెప్తాను. నెంబర్ 1, ప్రే టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ప్రార్థన చేయాలి మీరు. దేవుడు మిమ్మల్ని సజీవునిగా ఎందుకు ఉంచాడంటే ఆయన ఉద్దేశం నెరవేర్చడానికే, మరొకటి కాదు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు హీ గివ్స్ టైమ్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశం నెరవేర్పు కొరకే. మీరు ఏ ఫీల్డ్లో ఉండండి, ఏ డిపార్ట్మెంట్లో ఉండండి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికే దేవుడు నిన్ను సజీవునిగా ఉంచాడు. అందుకే నీకు సమయం అని ఇచ్చాడు. సో మొదటిది, బీ ప్రేయర్ఫుల్. ప్రే టు నో ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశమును తెలుసుకోవటానికి ప్రార్థించండి. అండ్ నెంబర్ 2, రెండోది, వాక్ ఇన్ టోటల్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని వాక్యమునకు సంపూర్ణ విధేయతతో ముందుకు వెళ్ళండి. అది కన్వీనియంట్ అవ్వచ్చు, ఇన్కన్వీనియంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. బట్ వాక్ ఇన్ టోటల్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమునకు సంపూర్ణమైన విధేయతతో నడవండి. అండ్ నెంబర్ 3, మూడవది, డోంట్ ఫాలో ద పాపులర్ కల్చర్. బయట ఈ లోక మర్యాదను అనుసరించి నడవద్దు, దేవుని వాక్యానుసారంగా నడుచుకో. డోంట్ ఫాలో ద పాపులర్ కల్చర్ దట్స్ అరౌండ్ యూ. ఈ లోకం, అయ్యో నేను ఇలా ఉండకపోతే లోకంలో రాణించలేను, ఇలా ఉండకపోతే హలో డోంట్ వర్రీ. దేవుని వాక్య సంబంధమైన జీవితమునకు నీ జీవితాన్ని అప్పగించుకో. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అండ్ నెంబర్ 4, లెట్ గాడ్ డిటర్మైన్ యువర్ స్పీడ్. దేవుడే నీ వేగమును నిర్ణయించనివ్వండి. దేవుని సమయం కంటే ముందు వెళ్ళటానికి ప్రయత్నించొద్దు, దేవుని సమయం కంటే వెనక పట్టడానికి ప్రయత్నించొద్దు. దేవుడే నేను నడిపించుటకు నీ జీవితాన్ని అప్పగించుకో. అప్పుడు నీ దినములు ఫలభరితముగా ఉంటాయి, నీ దినములు చాలా చాలా దీవెనకరముగా ఉంటాయి. నీవు బ్రతికిన సంవత్సరములు చాలా చాలా అద్భుతముగా, నీ పక్షముగా గొప్ప కార్యములు దేవుడు చేయటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ కాలములన్నిటిలో నో యువర్ సీజన్. నీ కాలం అని తెలుసుకో. జ్ఞాన హృదయమును నాకు కలుగు చేయని ప్రార్థించు. కొన్నిసార్లు కొన్ని సీజన్స్లో నీకు దేవుని స్వరం వినపడదు.
వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కొన్ని సీజన్స్లో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నట్లుగా అనిపించదు. కొన్ని సీజన్స్లో చాలా కలవరం ఉంటుంది, చాలా కన్నీరు ఉంటుంది. దిగులు పడద్దు. ఆ కాలమే నేనేమంటానంటే పరీక్ష కాలము. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ వెయిటింగ్. నువ్వు ఎదురు చూసే కాలము, దేవుడు నిన్ను పరీక్షించే కాలము. నీకు జవాబు ఇవ్వడు ఆ కాలంలో, కానీ దానికి ముందే నీకు కొన్ని సూచనలు ఇచ్చాడు కదా, ఒక వాగ్దానం ఇచ్చాడు కదా, ఒక వాక్యం ఇచ్చాడు కదా. దాన్ని పట్టుకొని ఈ కాలంలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. విశ్వాసముతో ఉండాలి, ఓర్పుతో ముందుకు నడవాలి, వాగ్దానమును పట్టుకొని ఉండాలి. ఏది ఏమైనా నేను బయటకు వచ్చేస్తానన్న విశ్వాసము. హల్లెలూయా. దాన్ని ఇట్స్ కాల్డ్ ద టైమ్ ఆఫ్ ప్రూనింగ్. ఆయన నిన్ను చెక్కి, నిన్ను మలిచి, నిన్ను సరిచేసే కాలం అది. నీకు దేవుని మీద కోపం వస్తుంది ఆ కాలంలో, సేవకుడి మీద కోపం వస్తుంది ఆ కాలంలో, మందిరం మానేయాలనిపిస్తుంది ఆ కాలంలో. ఏమి జరగట్లేదు ఏంటి? నేను సీడ్ సో చేశాను, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేశా, వాక్యం కన్ఫెస్ చేశా, ఏమి జరగట్లేదు. హలో, ఆ కాలంలో ఆయన నీకు ఏమి చేయడు, కానీ నేను సిద్ధపరుస్తూ ఉంటాడు ఆయన రాబోతున్న కాలము కొరకు. హల్లెలూయా. అదే చాలా కష్టమైన కాలము. ఆ కాలంలో నిలబడు దేవుని కొరకు. నేను చెప్తున్నాను, గొప్ప కార్యములు రాబోతున్న కాలంలో నీవు చూస్తావు. హల్లెలూయా. వైల్ యూర్ స్టిల్ స్ట్రగ్లింగ్, నువ్వు ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉండగా, స్ట్రగుల్ అవుతున్న అనేకులకు పరిష్కారాన్ని ఇస్తూనే ఉంటావు ఆ కాలంలో. ఇంకా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, నాకు స్వస్థ లేదేంటే నేను అనుకుంటా ఉంటే, అలాంటి రోగులకు అనేకులను నీ ద్వారా దేవుడు స్వస్థపరుస్తూ ఉంటాడు. నా మాట అర్థమవుతున్నాయా? కానీ గ్రహించాలి, అది విశ్రాంతి కాలమైన, పునరుద్ధరణ కాలమైన, శ్రమ కాలమైన, సాతాను వలన కలిగే ఆపద్దినమైన, ఎదురు చూచే వెయిటింగ్ సీజన్ అయినా, ఏ కాలంలో కూడా ఆయన నీ చేయి విడిచిపెట్టడు. ఆయన నీతోనే ఉంటాడు. హీ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఈ కాలములన్నిట్లోనే తను చేయబట్టి నడిపిస్తూనే ఉంటాడు ఆయన నిన్ను. హల్లెలూయా. సో నో ద సీజన్. నీ కాలమును తెలుసుకో, దేవుని నీ జీవితాన్ని అప్పగించుకో, ఆయన చేయబోతున్న గొప్ప కార్యముల కొరకు నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకో.